హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బేగం అఫీషియల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా ఎండి రొయ్యలు ఉడకబెట్టిన గుడ్లతో పులుసు పెడుతున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా లేదా ఇంకా ఎలానే చేయొచ్చు అనేది కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వీడియో చూడండి. అయితే ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే, మనం రొయ్యలు తెచ్చుకుంటాం కదా, అది తలా తోక కట్ చేసేసి మంచిగా వాటర్లో వాష్ చేసేసి నూనెలో బాగా వేయించుకోవాలి. అలా అయితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి తినేటప్పుడు కొంచెం చెత్త చెదరం అనేది మనకి నోటికి తగలదు. సో అది మంచిగా వేయించుకున్న తర్వాత గుడ్లు కూడా ఘాట్లు వేసేసి పక్కన పెట్టుకోవాలి ఉడకబెట్టి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు మీరు ఏదైతే వేసుకున్నారో మసాలా అవన్నీ కూడా వేసేసేసి ఈ రొయ్యలు ఉల్లిగడ్డల రొయ్యలు ఎగ్స్ వేసేసి కొంచెం లాస్ట్లో కొంచెం నేను కరివేపాకు వేసాను, కొత్తిమీర వేయలేదు. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లాస్ట్లో వేద్దామని. అలాగే పులుసు పోసేసాను. మనకి రుచికి తగ్గట్టు ఉప్పు కారం చూసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.